హాయ్ అండి. తాటాలని పట్టుకొని మిద్దెపైకి వచ్చేసాను. ఎందుకంటే బుట్టలన్నీ గార్డెన్లో ఉన్నాయన్నమాట. ఈరోజు టెర్రస్ పైన ఉన్న హార్వెస్ట్ చేద్దామనేసి ఇక్కడికి వచ్చేసాను. న్యూ ఇయర్కి కొన్ని దేవుడికి ఫ్లవర్స్ కావాలి. మొన్న గార్డెన్లో ఉన్న చేమంతులంతా కోసేసాం కదా, సో ఇక్కడ కూడా చేమంతులు ఉన్నాయి కొన్ని టెర్రస్ పైన. ఇక్కడ చూడండి టొమాటోస్ అన్నీ ఎంత చక్కగా వచ్చాయో. ఇంకా చాలా ఉన్నాయి అటు సైడ్ మొక్కలు. సో ఈరోజు పచ్చిగా ఉన్నాయి టొమాటోస్, ఏం కొయ్యట్లేదు. చూస్తాం మ్యాగ్నెట్ ఏమైనా ఉంటే కొన్ని కోసేస్తా. తర్వాత వీటిని నిండుగా హార్వెస్ట్ చేసుకొని తీసుకెళ్ళాలి. బుట్టలు లేవు ఈరోజు, తట్టలే ఇంట్లో. ఇక్కడ వైట్ ఫ్లవర్స్తో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ హార్వెస్ట్. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ కొంచెం పింకిష్ వచ్చింది. మరి కడువు నీళ్ళు అదే కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్ పోయడం వల్ల చూడండి బెనిఫిట్స్. ఇంత నారు ఎంత చక్కగా వచ్చేసిందో మొత్తం. మొన్నంతా తీసుకెళ్ళి నాటాను. ఇవి ఇంకొంచెం పెద్దవైతే ఇవి కూడా నాటేస్తా. పూలన్నీ మాయం చెట్టుకులా. ఇంకా ఇవలే ఉన్నాయి, ఇక్కడ ఇంకా ఉన్నాయి. నా దగ్గర మొత్తానికి ఒక 5 కలర్స్ ఉన్నాయి అంతే, 5 or 6. కానీ మీటింగ్లో ఏమో 15 కలర్స్ తెప్పించుకున్నాము. లాస్ట్లో కలర్స్ మిగిలిపోయి, అంటే కొన్ని తగ్గిపోయి ఉంటాయి కదా, అన్నీ ప్రాపర్గా రావు కౌంటింగ్. ఇది పురుగు చూడండి. చిన్నప్పుడు ఎప్పుడో చూసేదిన్ని. ఇలా పుల్లలన్నీ బూజుతో అతికిచ్చేసుకొని లోపల ఉంటుంది పురుగు. ఇప్పుడు తీస్తే చచ్చిపోద్ది. క్యాటర్పిల్లర్ లాగే ఉంటుంది. మరి ఇది బయటకు వచ్చినాక బటర్ఫ్లై అవుతుందో ఏమవుతుందో నాకైతే తెలీదు. సో ఈ పువ్వునైతే వదిలేస్తున్నా. వదిలే పాపం ఉన్ని, అదేం చేసింది మనల్ని, ఏం తినదులే. అప్పుడు చూసుకుంటా అన్నాం. తీసి ఆ పక్క పిచ్చి చెట్లలో పాడేస్తే సరిపోతుంది. సో ఇవి కూడా వైట్ ఫ్లవర్స్. ఒక 10 మొక్కలు ఉంటే చాలు దేవుడికి పూలతో, ఇంకా అసలు కొనే అవసరమే ఉండదు. ఇవి చూడండి ఇంకా బాగున్నాయి. ఇవి వేరు ఇవి వేరు ఉన్నాయి కదా. ఇది కలర్ చూసేకి ఒకటే ఉన్నా కూడా ఫ్లవర్ వేరే కంప్లీట్గా. చాలా బాగున్నాయి. నాకు యాక్చువల్గా పూలు కొయ్యడం అస్సలు ఇష్టం ఉండదు. చెట్టుకి అవి ఉంటే ఎంత కలగా ఉంటుంది చూడండి. మొత్తం కోసేస్తే ఇంత బోడిగా అయిపోతుంది. చెట్టుకే ఉంటే అసలు ఎన్ని రోజులు నవ్వుతూ మనల్ని చూస్తూ ఉన్నట్టుంటాయి. మధ్య మధ్యలో సౌండ్ భయపడద్దు, మా వాడికి జలుబు చేసింది. మా కెమెరా సన్నుకి, కెమెరా మ్యాన్ కాదు, కెమెరా సన్ను నా కొడుకు. ఎందుకు వినపడదు, బాగా వినపడుతుంది నువ్వు చీదేవి. సో ఇంకా ఉన్నాయి. ఇంకొక కలర్, ఈ కలర్ భలే ఉంది కదా. అంతా దగ్గరికి చెండు లాగా వచ్చేసాయి. ఇవి చూడండి ఒకటే చోట. ముద్దగా భలే ఉన్నాయి. ఇది కూడా చెండులాగే వచ్చేసింది. సిజర్ తీసుకురాలేదు. అమ్మో చీమలు ఉన్నాయి వీటికి. ఎర్ర చీమలు ఉన్నాయి. ఈరోజు మాకోసమే ఎండ రాలే అసలే, అంతంత మాత్రం కలర్స్. మళ్ళీ పాపం గుర్తుపట్టలేని విధంగా అయిపోతుంది ఎండకి అని. ఇవి వచ్చాయి చేమంతులు. 1 2 3 4 కలర్స్ వచ్చాయి. ఇవైతే 2 వెరైటీస్, ఇది 3, ఇది 4 కలర్స్ వచ్చాయి. ఇంకా బంతిపూలు ఉన్నాయి చూడండి. ఒకటే చెట్టు, ఇది దూరం నుంచి తీసాను చూడండి. ఒకటే చెట్టు పాట్. ఇది ఎంత నిండుగా వచ్చాయి చూడండి. గార్డెన్లో ఉన్న వెరైటీనే ఇది. అక్కడ మొలిచినప్పుడు ఒకటి తీసిన ఆట. ఇక్కడ
చూడండి ఒకటే చెట్టుకి 3 టైప్స్ ఉంటాయి ఫ్లవర్స్. ఇది దగ్గరికి చూపిస్తాను. ఇది వచ్చి మధ్యలో రెడ్ వస్తుంది, ఎల్లో ఫ్లవర్. ఓకే, ఇది సేమ్ అనుకోండి, కొంచెం రెడ్నెస్ తక్కువ. ఇది కంప్లీట్ రెడ్ ఉంటుంది, ఇది కంప్లీట్ ఎల్లో ఉంది చూడండి. మరేమన్నా ఇది ఒక రోజు దాటిన తర్వాత ఇట్లా కలర్ వచ్చేస్తుందా ఏమైనా? పూర్తిగా ఈ కలర్ అయితే రావట్లేదు. ఈ కంప్లీట్గా 2 కలర్స్ ఉన్నాయి. థర్డ్ కలర్ వచ్చి ఇట్లా మిక్స్డ్. మరి దీని తర్వాత ఇది స్టేజా ఏమి అదైతే తెలియదు మనకి. ప్రస్తుతానికి కొన్ని పువ్వులు అయితే దేవుడికి కోసేసుకుందాం. దీనికైతే విత్తనాలు ఏం తీయట్లే, తోట దగ్గర తీసినట్టువే చాలా ఉన్నాయి. కొన్ని పువ్వులు ఇలా కూడా కట్ చేస్తున్నా, మొన్న కూడా అలాగే చేసా కదా. గ్లాస్లో వాటర్ పోసి కొద్దిగా చక్కెర వేసేసి పెట్టినామంటే దాదాపు ఒక 4-5 డేస్కి ఎక్కువే వాడిపోకుండా ఉంటాయి. చాలా బాగుంటాయి. అందుకే కొంచెం కాడలు పెట్టి కట్ చేస్తున్నా. మన గార్డెన్లో మస్ట్ ఉండాల్సింది బంతి పూలు. ఈ బంతి, పెద్ద బంతి, ఇంకా కొంచెం హెర్బల్ ప్లాంట్స్. పెద్ద బంతి అయితే మనము టీ లాగా కూడా కాంచుకొని తాగొచ్చు. ఇక్కడంతా ఈరోజు వెహికల్స్ సౌండ్ ఎక్కువ వస్తూ ఉంది. మరి వీడియోలో ఎట్లా వినిపిస్తుందో తెలియదు. అక్కడికి ఎడిటింగ్లో కొంచెం తగ్గించేలాగే చేస్తాను. ఇంకా ఇట్లా కోసేస్తా. కొన్ని ఇంకా మొగ్గలు ఉన్నాయి. ఈ బంతిపూలు చెట్టుకే ఉంటే చాలా రోజులు వాడిపోవు, చాలా బాగుంటాయి. మనకి డైలీ దేవుడికి ఎన్ని కావాలనో అన్ని మాత్రమే ఫ్రెష్గా కోసుకొని దేవుడికి పెట్టేసుకోవచ్చు. మిగిలినవి చెట్టుకు అలాగే ఫ్రెష్గా ఉంటాయి. అన్నీ కోసి ఫ్రిడ్జ్లో పెట్టే కంటే చెట్లకు ఉండడమే చాలా బాగుంటాయి. చూడండి, అప్పటికప్పుడు కోసుకొని, అదే అడ్వాంటేజ్ గార్డెన్లో మొక్కలు ఉంటాయి మనకి. పెద్దవాటికంటే ఇవి ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయి. చాలు, ఇవి ఉన్నిస్తాం. ఇక కార్న్ అయితే హార్వెస్ట్ చేస్తున్నా. ఇది నాకు తెలిసి నార్మల్ కార్నే. మొన్న లాస్ట్ హార్వెస్ట్కి తోటలో గార్డెన్లో కోసిన వెరైటీ అన్నమాట. అక్కడ వేసేటప్పుడే ఇక్కడికి కూడా కొక్కులు ఉన్నిస్తాయో ఉన్నివో, కనీసం ఏం వెరైటీనో చూసే కన్నా కొన్ని కాయాలి కదా అని ఇక్కడికి తీసుకొచ్చా. అనుకున్నట్టే అక్కడ దాదాపు ఒక 100 నాటితే ఒక్క మొక్క ఒక్క కార్న్ వచ్చింది, ఒక్క కంకి. ఇక్కడే బెస్ట్. ఇది చాలా రోజులు అయింది, అందుకే వైట్ వచ్చేసాయి అంతా. అక్కడ ఇది చిన్న మొక్క లేటుగా నాటాను, అయిపోయింది. 3 మొక్కలకి 3 వచ్చాయి. ఇది లొట్టగా ఉంది. ఓకే, లాస్ట్లో తీసి చూపిస్తా ఎట్లున్నాయో లోపల. ఇక్కడ ఈ లైన్ కూడా అంతా టొమాటోసే. ఇక్కడ మాత్రం 2 మాగినట్లు ఉన్నాయి. పెద్ద సైజే టొమాటోస్ ఇవి. ఎక్కువ చూడండి కింద ఎట్లా రాలిపోయినాయో. కాకులు అవంతా వచ్చేస్తున్నాయి, పక్షులు ఉంచట్లేదు. ఇది కొంచెం మారుతుంది. పచ్చి టొమాటోలు, పచ్చిమిరపకాయ వేసి పప్పు వేస్తే భలే ఉంటుంది అసలు. ఇది నాకు సలహా ఎవరైనా చెప్పండి తెలిస్తే. టొమాటోస్ ఇలా కింద భాగంలో ఇలా అయిపోతున్నాయి. ఇది ఏం డిసీజ్ అర్థం అవ్వట్లేదు. దీనికి రెమెడీ ఏమన్నా ఉంటే మనం ఇంట్లో చేసుకొని స్ప్రే చేసేది కానీ అట్లా ఏదైనా ఉంటే చెప్పండి తెలిసిన వాళ్ళు.
టెర్రస్ గార్డెన్ అంటే ఏమో పెద్ద మొక్కలు కుండీలు ఉన్నాయనుకుంటారేమో. ఇదిగో ఇవే ఉండేది. ఇది లావెండర్ కలర్ భలే ఉంది కదా. కృష్ణ తులసి, దీని సీడ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇక ఇక్కడున్న కొన్ని, అక్కడున్న కొన్ని, తర్వాత ఇక్కడున్నాయి, అంతే. ఈ కొద్దిపాటి గార్డెన్లో కూడా మీకోసం సీడ్స్ అయితే వదిలిపెట్టాను నేను. ఇవి అయిపోయాయి అన్నమాట తోటలో. పెద్ద గార్డెన్లో సిజర్ తెచ్చిన ఆప్షన్, సిజర్ తెచ్చినవా? అబ్బా ఎంత కష్టంగా ఉంది షను. నిజమా? ఇవంతా కూడా గింజలు తయారయ్యాయి. గుత్తి బీర, గుత్తి నేతి బీర. వచ్చాయి చూడు. ఇక్కడ ఉన్నాయి ఇంకా. ఇది కూడా గుత్తి బీరనే. ఇక్కడ పాలకూర ఎంత బాగుందో చూడండి. పాలకూర కోసే కొద్ది వస్తూనే ఉంటుంది. అటుపక్క బీర తీగలు ఉన్నాయి, వేరే కూడా వేసుకోవచ్చు మనం. టొమాటో కానీ మిర్చి కానీ ఏదన్నా ఇంకా వస్తూనే ఉంటాయి. ఇంకా ఒక సైడ్ ఆకుకూరలు మనకి ఏదైనా సరే, చుక్కకూర కానీ పాలకూర కానీ ఏదైనా సరే అంత బాగా వస్తుంది. ఎంత సైజు చూడండి. ఇట్లే కోసేస్తా. ఈ సౌండ్ భలే ఉంటుంది కట్ చేసేటప్పుడు. ఫ్రెష్ ఆకులు. ఏ ఆకుకూర అయినా చూడండి అంతర పంటలాగా. ఇంకా మైక్రో గ్రీన్స్ అయితే ఇంకా ఈజీ. అవి నైట్రోజన్ తప్ప ఏం తీసుకోవు. ఆకుకూరలు ఏవైనా సరే ఆకులు మొక్కలకి పెరగడానికి మనకి ఎన్పికే లెవెల్స్లో నైట్రోజన్ ఒక్కటే యూజ్ చేస్తాయి. సో పెద్ద మొక్కకి ఏమీ ఇబ్బంది ఉండదు, హ్యాపీగా వేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్ లిక్విడ్ వాటర్, అది ఫర్టిలైజర్ వాటర్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే సరిపోతుంది. పోషకాలు అన్నీ సరిపోతాయి వీటికి, ఇంకేం అవసరంలా. టీ పౌడర్ అవి కూడా నైట్రోజన్ ఫుల్ ఉంటుంది దాంట్లో. అంటే ఆకుకూరలు వేసిన కుండీల్లో మనం ఎక్కువ సాలిడ్ వేయలేం కదా ఫర్టిలైజర్స్. గట్టిగా ఉన్న ఫర్టిలైజర్స్ ఇలా నిండుగా ఉన్నప్పుడు ఆకుకూరలవి ఇట్లా వేయలేమన్నమాట, కష్టమైపోతుంది అవి లోపలికి దిగడానికి కూడా. సో లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే బెస్ట్. ఇంకా పేడెరువు ఇలాంటివే ఉన్నాయంటే నీళ్ళలో నానబెట్టుకునేసి 24 hours అవి వేసేస్తే సరిపోతుంది. ఆ నీళ్ళు మరీ చిక్కగా కాకుండా కొంచెం డైల్యూట్ చేసి వేసుకోవాలి. చుక్కకూర, పాలకూర, మెంతికూర, పుదీనా, ఉలవలు అన్నీ అంతర పంటలాగే వేసుకోవచ్చు. సపరేట్ కుండీలే అవసరం లేదు వాటికి. చూడండి ఎంత వచ్చిందో. ఈ కొంచెంకి ఒక్క సైడ్ కార్నర్లో ఉండేదానికే ఎంత వచ్చిందో చూడండి, ఫ్రెష్గా. వారం వారం వస్తుంది. ఇక్కడ వాలంటీర్ మొక్క మేమేం వెయ్యకుండానే ఒకటి వచ్చిందనమాట. దోసకాయ ఏమో అనుకున్నాము, ఏం వెరైటీనో తెలీదు, కీరకాయో దోసకాయో అని వదిలేసాను అనమాట. ఇది ఒక్క కాయ అయితే కాసింది, సర్ప్రైజ్ ఇది మాకు. చూడండి స్మెల్ అయితే భలే ఉంది. దోసకాయ ఇది ఏమంటే చిన్న దాంట్లో ఉండడం వల్ల చిన్నది కాసింది.
బయట తినే దోసకాయ ఫ్రూట్ అనమాట. అన్నీ బలి కావాల్సింది. లాస్ట్లో ఓపెన్ చేసి చూపిస్తా ఎట్లుందో. ఇక గర్గిర్ లీఫ్ ఉంది. ఇక్కడ పుదీనా వేసా చూడండి, ఆడ పడితే ఆడ టమాటో మొక్కలన్నీ ఎట్లా వచ్చాయో. పుదీనా కూడా బాగానే వస్తుంది, కాడలు గుచ్చాను అనమాట, బాగా వస్తుంది. ఇక ఇదొక్కటి మిగిలిపోయి పెద్దదయింది, కంబాలాకు. ఇది ఒక్క దాన్ని తాలింపు పెట్టలేను కాబట్టి సాంబార్లోకో పప్పులోకే కలిపి వేసేసేయచ్చు, పులుసుల్లోకి కానీ దేంట్లోకైనా. ఇక జర్జీర్ లీఫ్ అంతా కోసేస్తున్నాను నేను. ఇది మనము నాన్ వెజ్లోకి బాగా టేస్టీగా ఉంటుంది, పచ్చిదే తింటాము. లేదా నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా దీన్ని సలాడ్లోకి కలుపుకొని తినచ్చు. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో. మన సైడ్ ఇండియాలో ఎక్కువ లేదనమాట. అరబ్ కంట్రీస్లో అసలు ఇది లేనిదే వాళ్ళు ఫుడ్ తినరు, అంత ఎక్కువ ప్రిఫరెన్స్ అనమాట. గుడ్డులోకి కానీ, చపాతీ ఎగ్ తినేటప్పుడు కానీ, బిర్యానీ కానీ, నాన్ వెజ్ కర్రీస్కి కానీ అది పక్కన నంచుకున్నట్టు తింటారు పచ్చిది, చాలా బాగుంటుంది. ఇక కంబాలాకు కూడా కోసేస్తున్నాను. ఇది కాడలు ఆకు అంతా వేసేసుకోవచ్చు. దీని చుట్టూ కూడా పుదీనా వచ్చేసింది, పుదీనా స్టెమ్స్ నాటాము. ఇంత సైజు ఆకు ఉంది కదా, అయినా ముదిరింది కాదు, ఇది మంచి లేతదే. ఇంకా చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి, అవి కూడా తీసేస్తున్నాను. ఇంతకుముందు ఇదే కుండీలో కంబాలాకు సీడ్స్ వేసినాం కాబట్టి ఆల్రెడీ 2 times హార్వెస్ట్ అయిపోయినాక కూడా అక్కడక్కడ గింజలు మిగిలిపోయినవి మనం సాయిల్ని అటు ఇటు తవ్వుతున్నప్పుడు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడొకటి మొక్క. అసలు సైజ్ చూసారా ఎట్లుంటుందో, వీటి సీడ్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ కంబాలాకు 4-5 మొక్కలు ఉంటే చాలు, 2 persons ఉన్న వాళ్ళకి కర్రీ సరిపోతుంది తాలింపుకి, అంత మంచిగా వస్తుంది. పెద్దవి కాడలు కూడా వస్తాయి కాబట్టి మల్టీ బ్రాంచెస్. మళ్ళీ పుదీనా కూడా ఒక సైడ్ సరిగ్గా లేదు కానీ ఒక సైడ్ బాగానే వచ్చింది. ఈ కంబాలాకు చెట్టు నీడకేమో అక్కడ సరిగ్గా రాలేదు, ఇటు సైడ్ బాగా వచ్చింది. ఇక జర్జీర్ లీఫ్ కూడా చాలా హెల్త్కి మంచిదని చెప్పాను కదా. పార్స్లే అండ్ జర్జీర్ ఈ 2 సీడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఆన్లైన్లో అయితే మీకు 100s పెట్టాల్సి వస్తుంది, మన దగ్గర అయితే 50 రూపీస్కే ఉన్నాయి. ఆన్లైన్లో ఇచ్చేదానికంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట సీడ్స్ మీకు. ఇక్కడ కూడా పుదీనా వేసాను. ఇక్కడ వేరే ఆకుకూరలంతా గొర్రెలేరు వేసింటే ఆకుకూర అంతా వచ్చేసింది. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ పెట్టిన చిన్న పాట్లో కూడా పాలకూర సీడ్ ఏమో పడింది, అక్కడ కూడా ఒక మొక్క వచ్చింది. ఇవి రావట్లేదు, నేను తర్వాత అయినా తీసుకుంటాను. ఇక కార్న్ అయితే ఓపెన్ చేసేస్తున్నా. యాక్చువల్గా అక్కడ మాట్లాడేది ఒకటి, మీకు వినిపించేది ఒకలాగా ఉంది అనుకుంటున్నారా? మైక్ లాస్ట్ మినిట్లో ఛార్జింగ్ అయిపోయింది, సో చూసుకోలేదన్నమాట. దానివల్ల వాయిస్ రికార్డ్ అవ్వలేదు లాస్ట్లో. చూడండి కార్న్ ఎంత చక్కగా నిండుగా తయారైపోయిందో. ఇలా వైట్గా చెట్టుకే దాదాపు ఎండిపోయే స్టేజ్కి వచ్చేసింది అనమాట. ఇది సీడ్స్కి చాలా బాగుంటుంది. వీటిల్లో పెద్ద కార్న్ మొత్తం సీడ్కి వదిలేస్తాను. మంత్లో 3 days మాత్రమే అండి, మళ్ళీ చెప్తున్నాను. 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ ప్రతి నెల ఈ 3 రోజులు ఉంటాయి. ఇప్పుడు January 1st వస్తుంది, న్యూ ఇయర్ కాబట్టి 1వ తేదీ అందరూ బిజీగా ఉంటారు కాబట్టి 4వ తేదీ వరకు ఆర్డర్స్ తీసుకుంటాను. సో ఇంకా 3 రోజులే కాబట్టి ఆర్డర్స్ తీసుకునేది, ఎక్కువ సీడ్స్ అవసరం లేదు. కార్న్ ఒకటైతే పెద్దది అయితే ఉంచుతాను, మిగిలినవి అయితే మేము తినేస్తాము. రెడ్ కార్న్ కూడా ఉన్నాయి సీడ్స్, ఇంతకుముందు పండినవి మన దగ్గర. నేను పండించినవి మాత్రమే సేల్కి పెడతాను, మిగిలినవి ఏవి పెట్టట్లేదు, అది గమనించండి. కొత్త వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను. ఎన్ని కొన్ని ఉన్నా కూడా అన్నీ పెడతాను అనమాట లిస్ట్లోకి. అయిపోయాయని చెప్తాను మళ్ళీ పండించే వరకు. నేను బయట తెప్పించేది అందరూ అడుగుతున్నారు కాబట్టి ధనియాలు, పాలకూర, ఈ ముల్లంగి, క్యారెట్ ఇవి మాత్రమే నేను బయట తీసుకొచ్చేది, మిగిలినటువంతా నేను పండించినవే. సో చూసారు కదా హార్వెస్ట్, ఇంత చిన్న గార్డెన్లో కూడా ఎంత హార్వెస్టో. ఈ కార్న్ కూడా టెర్రస్ పైన చాలా బాగా వచ్చాయి. కింద కొక్కులు అన్నీ దవ్వేసాయి, 100 మొక్కల పైన పెట్టినాను, అన్ని కొక్కులు దవ్వి ఒక్క కార్న్ ఒక్క మొక్కే ఉన్నింది అక్కడ. నాకైతే ఇక్కడే పాట్లో, ఇంత చిన్న పాట్స్లో 2, 3 పెట్టినా కూడా మంచిగా వచ్చాయి కార్న్. పాలినేషన్ కూడా మంచిగా అయింది. ఎప్పుడైనా పాలినేషన్ బాగా అవ్వాలంటే దగ్గరికి వేసేసుకోండి కార్న్ మొక్కలు. దగ్గరికంటే ఒక 3 బెత్తెళ్ళు అంటే ఒక 1/2 feet డిస్టెన్స్ పెట్టండి ఒక్కొక్క మొక్కకి చాలు. చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో. కంబాలాకు, పాలకూర, పువ్వులు,
పాలకూర అయితే చాలా ఫ్రెష్గా ఉంది. జర్జీర్ ఈ దోసకాయ ఇంకా కట్ చేయలేదు, చూపిస్తాను అది కూడా తీసి. స్మెల్ అయితే సూపర్ ఉంది. ఇక బీరకాయలు, కార్న్, కొన్ని టొమాటోలు, పువ్వులు, బంతి, చేమంతి వచ్చాయి. ఇక దోసకాయ నేను మళ్ళీ కత్తి కోసం ఇంట్లోకి పోలేక ఇలాగే తీసేస్తున్నాను. స్మెల్ అయితే చాలా బాగుంది. స్మెల్ని బట్టి అర్థమైపోతుంది అది తీయగుందా లేదా అనేసి. ఇక కలర్ చూడండి ఎంత బాగుందో, నిజంగా చాలా స్వీట్ ఉన్నట్టుంది. నిజంగా చెప్తున్నాను, వీడియో కోసం అయితే కాదు, చాలా చాలా స్వీట్ ఉంది. అసలు మనం పండించుకున్నది ఈ స్వీట్ అందరికీ తలా ఒక పీస్ అయితే ఇచ్చాను నేను కోసేసి. ఈ వీడియో ఎడిట్ చేసేలోపే కలర్, ఆ టెక్స్చర్ చూస్తేనే, ఆ కలర్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అది ఎంత స్వీట్ ఉంటుంది అనేసి. తెలుసుకోవచ్చు దాన్ని బట్టే. చాలా చాలా బాగుంది నిజంగా. మనం పండించుకున్న పంట అది టేస్టే వేరులేండి మొత్తానికి. ఇదైతే బాగా వచ్చింది. బట్ నేనైతే వెయ్యలేదు చూడండి, అదే పడి అదే వచ్చింది. సో ఇది అండి ఇవాల్టి వీడియో. మొత్తానికి ఇది చిన్ని హార్వెస్టే, టెర్రస్ పైన అనుకొని కొత్త వాళ్ళు అయితే అనుకోవచ్చు. బోల్డ్ అన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇంకా మంది పెద్ద గార్డెన్ ఉంది, అందులో ఎప్పుడు జంబో హార్వెస్ట్ ఉంటుంది. వాటి కోసం చూస్తూ ఉండండి. ఇంకా కొత్త రకాలు ఆర్గానిక్ సీడ్స్ కోసం తక్కువ కాస్ట్లో మీకు చేరాలి అనుకుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియోస్ మిస్ అవ్వద్దు. ప్రతి నెల 3 రోజులు ఆర్డర్ చేసుకొని సీడ్స్ తెప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పాత వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. కొత్త వాళ్ళకు చెప్తున్నాను, మళ్ళీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. బాయ్.